చాతుర్మాస వ్రతమంటే ఏమిటి? ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి? వ్రత ఫలితమేమిటి? చాతుర్మాసం 4 అమావాస్యలు కాలంలో చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతమంటారని, ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గల కాలమును చాతుర్మాస్య కాలమని, ఆ కాలములో శ్రీ మహావిష్ణువు క్షీరసాగరములో ఆదిశేషునిపై యోగ నిద్రలో ఉండునని, అందుచేత సంసారులు దేహారోగ్యాది లౌకిక విషయముల కొరకు విరాగులు ఆధ్యాత్మిక ప్రవృత్తిని అభివృద్ధి పరచుకునేందుకు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథములు చెబుతున్నాయని స్కాంద పురాణము, శ్రీమద్ భాగవత గ్రంథములలో ఈ వ్రత విషయం గురించి చెప్పారు. ఈ వ్రతాన్ని ఆచరించడంలో కొన్ని నియమాలు తప్పని సరిగా పాటించాలని. 1. సూర్యోదయమునకు ముందు లేచి స్నానం చేయడం ముఖ్య నియమం. 2. నిత్య కర్మానుష్ఠానములు ఆచరించిన తరువాత ఈ వ్రతమును ఆచరించాలి. 3. ఆషాఢ మాసమున శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసముండి వ్రతమును ప్రారంభించవలెను. 4. వ్రత ఆరంభ సమయంలో శ్రీకృష్ణుని విగ్రహము లేదా ఫోటోను, దానికి కుడి ప్రక్కన తమ ఇష్టదైవము విగ్రహము, ఎడమ ప్రక్క గురుదేవుని విగ్రహము లేదా ఫోటో పెట్టి పూజించవలెను. 5. ఆరంభంలో విఘ్నేశ్వరుని పూజ, పుణ్యాహవాచనము, కలశ స్థాపనమును చేసి ఈ వ్రతమును ప్రారంభించవలెను. అటుపిమ్మట శ్రీ లక్ష్మీనారాయణులను, గురుదేవులను పూజించవలెను. 6. బ్రహ్మచర్యము, ఏకభుక్తము, భూతల సేనము, అహింసా వ్రతము తప్పనిసరిగా పాటించాలి. 7. జపములు, తపస్సు, ఇతర దేవతా వ్రతము లాచరించుట, చాంద్రాయణ వ్రతము, కృచ్ఛము, దైవ పూజలు ఆచరించాలి. 8. ఈ 4 మాసములలో తాను నివసించడు గ్రామము లేదా పట్టణము సరిహద్దు దాటిపోకూడదు. తప్పక దీక్ష వహించాలి. 9. తమ శక్తిని అనుసరించి దాన ధర్మాది పుణ్యకర్మలు ఆచరించాలి. 10. శ్రావణ మాసంలో ఆకుకూరలు గాని కాయగూరలు గాని తినకూడదు. భాద్రపద మాసంలో పెరుగును తినకూడదు. ఆశ్వీయుజ మాసములో పాలను, పాలకు సంబంధించిన వంటకాలను తినకూడదు, త్రాగకూడదు. కాఫీ, టీలు లాంటివి కూడా ముట్టకూడదు. కార్తీక మాసములో పప్పుదినుసులు ముట్టకూడదు, పోపులలో కూడా వాడకూడదు. 11. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున వ్రతమును సమాప్తి చేయవలెను. 12. ఈ చాతుర్మాస్య వ్రతకాలములో ఒక మంత్రమును ఉపదేశము పొంది జపించుట, ఉపనిషత్తులను పఠించుట, భగవద్గీత పారాయణమును చేయుట, యోగ సాధన చేయుట, ధ్యానము చేయుట వంటి కర్మలను ఆచరించాలి. 13. ఈ 4 మాసముల కాలములో క్షౌరము చేయించుకునుట, గడ్డము గీయించుకునుట, తలంటు పోసుకునుట, గోళ్లు తీయుట నిషిద్ధము. 14. మత్స్య మాంసాదులు, సురాపానము, ధూమపానము, తాంబూలము, గుటక వంటి అలవాట్లను ముఖ్యముగా విడిచిపెట్టవలెను. 15. ఈ వ్రతాన్ని అన్ని కులములవారు, స్త్రీ పురుష వయోభేదము లేకుండా సుమంగళీలు, వితంతువులు కూడా ఆచరించవచ్చును. శైవాది మతస్థులు కూడా ఈ వ్రతమాచరించవలెను. 16. పురుడు, మైల అంటూ ముట్టు మొదలైన అశౌచములు కలుపకుండా కడు జాగ్రత్త వహించవలెను. ఇది చాలా ముఖ్యము. ఈ వ్రతము మొదటిసారిగా గురు శుక్రగ్రహాల అస్తమయములందు ప్రారంభించకూడదు. 17. ఈ వ్రత సమయములో మౌనము వహించుట అతి ముఖ్య నియమము. ఈ సమయంలో ఇతరులను నిందించుట, వారిపై కోపించుట గాని, తాము ఇతరుల చేత నిందింపబడుట, కోపగింపబడుట గాని లేకుండా జాగ్రత్త వహించవలెను. 18. ఈ సమయంలో తడిపి ఆరవేసిన వస్త్రములు అనగా మడి వస్త్రములు ధరించవలెను. ఈ వ్రతాన్ని ఆచరించిన ఎడల విశేష ఫలితాలు అందుతాయని, వ్రతం ఆచరించం వల్ల కలిగే ప్రయోజనాలు: 1. ఈ వ్రతము ఆచరించినవారు తప్పక విష్ణు సాయుధ్యమును పొందుతారు. 2. శక్తి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించనివాడు గోహత్య, స్త్రీ హత్య, శిశు హత్య, బ్రాహ్మణ హత్యలను చేసిన పాపి కంటే అధిక పాపి యగును. ఈ కాలములో వ్రతము చేయనివాడు నరక కూపమున పడును. 3. ఈ వ్రతము ఆచరించువారికి సకల పాపములు నశించును. 4. జన్మ జరా వ్యాధుల వలన బాధలుండవు. దీర్ఘకాలిక రోగాలు కూడా శమిస్తాయి. ఆయుష్ పెరుగుతుంది. 5. సకలేశ్వర్యప్రదము, నిత్యానందకరము. 6. పాడి పంటలు అభివృద్ధి చెందుతాయి. 7. సకల విద్యలు రాణిస్తాయి. 8.
సకల జనులతోనూ సఖ్యత కలుగుతుంది. 9 ఈ వ్రతాచరణ చేసిన ప్రతి ఇంట శుభకార్యాలు జరుగుతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.